5వ ఏట తండ్రి చచ్చిపోయాడు. అతనికి 16 సంవత్సరాలకే చదువులని వదిలేయాల్సి వచ్చింది తన కుటుంబ పరిస్థితిని బట్టి. 17వ ఏటకే ఒక 4 జాబుల్లో చేరితే 4 జాబులు ఫెయిల్ అయిపోయి అతను పనికిరాడని వదిలేశారు. 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 19 సంవత్సరాలకి తండ్రి అయ్యాడు ఒక పాపకి. 20వ ఏట భార్య తన బిడ్డను తీసుకుని తను వదిలేసి పర్మనెంట్గా వెళ్ళిపోయింది. 18 సంవత్సరాల నుంచి 22వ సంవత్సరం వరకు రైల్వేలో చిన్ని ఉద్యోగం చేశాడు. కానీ అది అతనికి సూట్ అవ్వలేదు, లేదా నడవలేదు, ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఆర్మీలో చేరుద్దామని ఆర్మీలోకి వెళ్తే అక్కడ కూడా అతన్ని వదిలేశారు, పనికిరాడని. తర్వాత వచ్చి ఒక ఇన్సూరెన్స్, తర్వాత ఒక లా చదవాలి అనే ఆశతో ఒక లా కాలేజీలో చేరాలని చేస్తే అతను అడ్మిషన్ రిజెక్ట్ చేశారు. తర్వాత ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్గా చేస్తే అసలు నీ పనే బాగలేదు, వదిలే అని చెప్పేసి అతన్ని తీసేశారు ఆ కంపెనీలో నుంచి. చిట్ట చివరికి ఒక చిన్న హోటల్లో, గవర్నమెంట్కి సంబంధించిన ఒక చిన్న హోటల్లో అంట్లు తోమేవాడుగా చేరాడు. అంట్లు తోముతూ వంట చేస్తూ కుక్కుగా, చాలా చిన్ని ఉద్యోగం. అందులోనే జీవితాంతం అలా 65వ సంవత్సరం వరకు, వినండి ఇది, అతనికి 65వ సంవత్సరం వచ్చేంత వరకు అదే హోటల్లో ఆ చిన్న అంట్లు తోమడం, వంట చేయడం, అదే పని. 65వ సంవత్సరాన అతన్ని ఇంకా రిటైర్మెంట్ తీసుకోమని చాలా చిన్ని మొత్తం ఒక $100 చెక్ ఇచ్చి పంపించేశారు. ఉన్న ఆ చిన్న పని కూడా పోయేసరికి ఈ వృద్ధుడికి జీవితం మీద విరక్తి కలిగి కూర్చుని, నేను దేనికి పనికిరానా, ఇదేనా నా జీవితం, ఇంత మాత్రానికి నేను బ్రతకవలసిన అవసరం ఏముంది, సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తన చివరి మాటలు తన డైరీలో రాసుకుందామని కూర్చున్నాడు. కానీ ఆ ముగింపు మాటలు రాసుకుంటే ముందుగా ఎందుకో ఒక చిన్న ఆలోచన, అసలు నేను దేనికి పనికిరానా, నాకంటూ ఏ పని చేత కాదా, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చేసిన పనుల కంటే ఇక వేరే పనులు ఏది నేను చేయలేనా, ఒకవేళ నాకు అవకాశం ఉంటే, ఇప్పుడు నాకు ఏదైనా అవకాశం వస్తే నేనేం చేయగలను, ఇంతకు నా స్ట్రెంగ్త్ ఏంటి, బ్రతకడానికి ఏదో కష్టపడ్డాను కానీ ఇంతకు ఇప్పుడు నేను చేసిన వాటికంటే ఇంకే గొప్ప పని కూడా నేను చేయలేనా అని 65వ సంవత్సరాన్ని ఆలోచించాడు. తనకున్న స్ట్రెంగ్త్ ఏంటో, తనకున్నటువంటి బలం ఏంటో, ఏ పనిలో తనకు మంచి పనితనం ఉందో అని ఆలోచిస్తే, ఇంతకాలం తను వంట చేశాడు కదా, ఆ వంట చేయడంలో మంచి పట్టుంది కదా నాకు అని ఆలోచిస్తూ, తన తల్లి చిన్నప్పుడు చికెన్ ఎలాగ చేయాలో ఒకసారి నేర్పించిందట, ఒక స్పెషల్ ఐటమ్ చికెన్తో. అప్పుడు అరే, ఈ ఐటమ్ నాకు తెలిసిన వారిలో ఎవరూ చేయలేదు. చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన ఈ రెసిపీ, మా అమ్మ నేర్పించిన ఈ చికెన్కి సంబంధించిన ఐటమ్ నాకు పరిచయం ఉన్న ఇన్ని దశాబ్దాలలో ఎవరూ చేయలేదంటే అది నాకు మాత్రమే వచ్చు, నాలాగా ఎవరూ చేయలేరు అని, ఎలాగైనా దీన్ని ట్రై చేద్దాం అని డైరీలో చావు మాటలు రాసుకోవాలనుకున్న ఆయన మ్యాటర్ మార్చి చికెన్ చేద్దామని రాసుకున్నాడు. కానీ చికెన్ కొనడానికి డబ్బులు లేవు. వెంటనే ఎవరి దగ్గర ఒక $85-89 అప్పు తీసుకొని వెళ్ళి చికెన్ కొని దాన్ని తను అనుకున్నట్టుగా, తన తల్లి నేర్పించినట్టుగా తయారు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని తీసుకొని బయట అమ్మాలి. అమ్మడానికి బయలుదేరితే ఏ హోటల్కి వెళ్ళినా ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు, ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు. వద్దు 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 వద్దు, ఇతని అవతారం అలా ఉంది. అలా అతను ఎన్ని చోట్ల తిరిగాడో చెప్పన, తాను తలుపు తట్టిన ఇండ్లు, తలుపు తట్టిన హోటల్ మొత్తం లెక్క పెడితే 1009 హోటల్, 1009 ఇందులో ఇండ్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1000కి పైగా ప్రయత్నాలు చేశాడు. నేను చేసిన ఐటమ్ ఒక్కసారి మీరు తీసుకొని ట్రై చేయండి అని. 1009, 1019 అన్ని తలుపులు తట్టిన తర్వాత ఏ 1010, 1020 ఇల్లు తెరిచి లేదా హోటల్ తెరిచి రైట్ ట్రై చేద్దాం ఎస్ అని తీసుకొని ఆ చికెన్ చాలా బాగుందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి అతను చేసిన ప్రయత్నాలు 1000కి పైగా. ఏ వయసులో? 65వ ఏట. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి తయారు చేసిన చికెన్ ఐటమే
ఈరోజు ప్రపంచమంతా ఫేమస్ చికెన్ ఐటమ్ అయిపోయింది, అదే KFC చికెన్. కొలనల్ శాండర్స్ తింటారు. ఈరోజు ఈ KFC సెంటర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పను? 123 దేశాలలో ఉంది KFC బ్రాంచెస్. 20,000కు పైగా బ్రాంచ్లు ఈరోజు, 20,000కు పైగా. ఇప్పుడు 85 సంవత్సరాలకు పైగా అతని వయసు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ హోటల్ దానిలలో KFC 2వ స్థానంలోనే ఎంతో ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచంలోనే కోటీశ్వరుడయ్యాడు ఇతను. చికెన్ కొనడానికి డబ్బులు లేని ఏజ్ 65, కరెక్ట్గా 20 సంవత్సరాల లోపే అతను ప్రపంచ కోటీశ్వరుడయ్యాడు. చూడండి ఏమిటి పట్టుదల. మనకు కూడా పరలోక ప్రయాణం ఉంది కదా, కానీ అక్కడికి చేరాలి, ఎలాగైనా సరే అక్కడ అడుగు పెట్టాలనే పట్టుదల గురించి మనం ఆలోచిస్తే నిజంగా వీళ్ళతో పోటీ పడగలం మనం? చెప్పండి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు మా మాట వినట్లేదండి. ఎన్నిసార్లు చేసావు ఇంతకు? 3 సార్లు. 3 సార్లకే ఎన్నిసార్లు అంటే 1000 సార్లు చేస్తుండే మనాలి. మరొక వ్యక్తి, ఇతనికి చెవులు సరిగా వినపడవు, పార్షియల్లీ డెఫ్. సగం వినపడుతుంది, సగం వినపడుతుంది. తన తల్లి చిన్నప్పుడు స్కూల్లో చేర్పిస్తే ఆ బిడ్డకు చదువు చెప్పలేక ఒకరోజు టీచర్ ఒక స్లిప్లో ఒక మాట రాసి తల్లికి పంపించింది. యువర్ సన్ ఈస్ టూ స్టూపిడ్ టు లెర్న్ సంథింగ్, సో గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. అంటే మీ వాడికి మేము చదువు చెప్పేవాడు, వాడు నేర్చుకోవడానికి అసలు దేనికి వాడు పనికిరాడు, ఇలాంటి వాడు మా స్కూల్లో వద్దు, పంపించేస్తాను, స్కూల్ వచ్చి తీసుకొని వెళ్ళిపోని స్లిప్ రాసి పంపించింది. ఎంత అమర్యాదగా. ఇంటికి వచ్చి ఆ బిడ్డ చిన్నప్పుడు తన తల్లికి ఆ స్లిప్ చూపిస్తే తల్లి గుండె పగిలింది. నా బిడ్డ దేనికి పనికిరాడా? వినపడ్డం సరిగా రాదన్న ఉద్దేశంతో టీచర్ చెప్పే పాఠాలు తనకు సరిగా వినపడట్లేదు. మరి కానీ నా బిడ్డను నేను తయారు చేస్తాను, నా బిడ్డకు నేనే టీచర్ అవుతానని స్కూల్ మొత్తం మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆ తల్లి ఆ బిడ్డకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది. రోజు రోజుకి ఈ బిడ్డలో జ్ఞానం పెరుగుతోంది. ఆ బిడ్డే పెరిగి పెద్దవాడయ్యాడు. తన జీవితంలో ఏదో ఒక కొత్తది, ప్రపంచ చరిత్రలో ఎవరూ కనిపెట్టనిది నేను కనిపెట్టాలనుకున్నాడు. ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నాల్లో ఆ ఎదిగిన బిడ్డ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో చెప్పనా? ఎక్కువ సార్లు ఏం కాదు, జస్ట్ 10,000 సార్లు మాత్రమే. 10,000 సార్లు అతను ఫెయిల్ అయ్యి 10,000 అటెంప్ట్స్ అయిన తర్వాత అతని ప్రయత్నం అద్భుతంగా సక్సెస్ అయింది. దాని ఫలితమే ఈరోజు మనం అనుభవించే ఎలక్ట్రికల్ బల్బ్, థామస్ ఆల్వా ఎడిసన్. ఈ బల్బ్ ఈరోజు అనుభవిస్తున్నాము, కానీ ఈ బల్బ్ ఇలా రావడానికి అతను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 10,000 సార్లు. తన జీవితంలో బడికి వెళ్ళింది కేవలం 3 నెలలు మాత్రమే. అతను కేవలం 3 నెలలు మాత్రమే. ఇంట్లో తల్లి దగ్గర పెరిగినవాడు, తల్లి దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు. కానీ తనకంటూ ఒక లక్ష్యం ఉంది. అది సాధించడానికి ఎంతైనా సరే నేను రాజీ పడకుండా ముందుకెళ్ళాలనుకున్నాడు. 10,000 సార్లు. ఈ లోకస్తులతో మనం పోటీ పడగలమో చెప్పండి ఒక్కసారి. అసలు ఈ గుణం ఎవరిలో ఉండాలి? దేవుడు అంటున్నాడు తన పిల్లలలో కావాలి. ఇది మనలో ఉండవలసిన లక్షణాలు లోకస్తులలో కనపడుతున్నాయేంటి? అంతము వరకు ఏం చేయాలట? సహించాలి, నమ్మకంగా ఉండాలి. మీకున్న ఈ విశ్వాసము తుదమట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే నీవు నీ గమ్యాన్ని చూడగలవు. కానీ నీకు ఆ పట్టుదల ఉందా? అంతము వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలనే పట్టుదల ఎంతుంది? నేను చూడాలనుకుంటుందే ఈ లక్షణం అంటున్నాడు దేవుడు తన భక్తుల ద్వారా. ఏదో 2-3 ప్రయత్నాలు చేసి చల్లారిపోవడం కాదు. గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్ అని అంటారు ఇంగ్లీష్లో. దేవునికి అన్నీ తెలుసు, కానీ ఆయన ఎదురు చూస్తాడు. టైం రావాలి. నిజంగా మనం ఆయనకు యథార్థంగా ఆయన దృష్టిలో బ్రతికితే,
ఆయన యందు నిజంగా భయభక్తులు కలిగిన వారమైతే పరలోకం మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? చేసిందే మన కోసం. కానీ రమ్మన్నాడు. చిన్నప్పుడు చదువుకున్న కథల్లో పట్టుదల తాబేలులో కనపడింది, కుందేలులో కనపడలేదు. అసలు ఎవరు గెలవాలి రేసులో? కుందేలు గెలవాలి. కుందేలు ఆగిపోయింది. గెలవాల్సిన కుందేలు ఆగిపోయి ఓడిపోవాల్సిన తాబేలు గెలిచింది. మీరు నమ్మరు కానీ కథనే కాదు, మొన్న నిజంగా పోటీ పెట్టారు. అది నిజంగా ఎవరికైనా దొరికితే తీయండి, తర్వాత ఇప్పుడు కాదు. నిజంగానే తాబేలుకు కుందేలుకు నిజంగా రేస్ పెట్టారు. నేను చూశాను వీడియో కూడా. కథలో ఉన్నది ఉన్నట్టుగా కుందేలు మధ్యలో ఆగిపోయింది, తాబేలు వెళ్ళిపోయింది. కథనే అనుకున్నాను, ఇది గాథ కూడా. తాబేలుకున్న పట్టుదల ఎవరికి లేదు? కుందేలుకి లేదు. సోమరతనం కుందేలు మధ్యలో ఆగిపోయి తలకాయ తిప్పి చూస్తుంది. ఇటువైపు అటువైపు చూస్తూ కుందేలు మధ్యలో ఆగింది. ఎదురుగున్న గోళ్ళు మాత్రమే చూస్తూ తాబేలు నడిచింది. కరెక్ట్గా కుందేలు చూస్తుంటే ఎవరు కనపడుతున్నారు మీకు? మనం కనపడట్లేదు. గెలవాల్సిన మనం ఓడిపోతున్నాం. తాబేలు గెలవడం ఏంటి? తాబేలు గెలవడం ఏంటి? లోకస్తులు గెలవడం ఏంటి? కానీ లోకస్తులే గెలుస్తున్నారు. గెలవలసిన మనం ఓడిపోతున్నాం. ఇక మీదట మన జీవితాల్లో అది రివర్స్ అవ్వాలి. మనమే గెలవాలి, తాబేలు ఓడాలి. కథ మారుద్దామా మరి? ఇక మీదట కథ మారాలి. ఇక మీదట మన జీవితాల్లో కుందేలే గెలవాలి, మనమే కుందేలు. సైడ్ అవ్వకూడదు, ముందుకెళ్ళాలి.